నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ కొట్టండి. ఈరోజు మనము కదిరి గొర్రెల మేకల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12-2 గంటల వరకు అయితే ఈ సంత జరుగుతుంది. ఇక్కడికి మేకలు, మేకపోతులు, పొట్టేళ్ళు ఎక్కువగానే వస్తాయి. అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువగానే వస్తుంటారండి. ఇది అడ్రస్ వచ్చేసి కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత అయితే జరుగుతుంది. బస్టాండ్ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది. రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉంటుందండి. మనం ఈ వారం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా ఉన్నాయి, గొర్రెలు, పొట్టేళ్ళు, మేకలు, మేకపోతులు ప్రతి ఒక్కటైతే మనము రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తామండి. ఓకే. ప్రతి మంగళవారం గొర్రెలు, మేకల సంత అయితే జరుగుతుందండి. ఈ వారం ఏ విధంగా జీవాలు వచ్చాయి, అలాగే ఏ విధంగా కొనే వాళ్ళు వచ్చారు, వాటి ధరలు ఏమి ఉన్నాయి అనేది మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఏనా 14,500 జత పొట్టేలు పిల్లలు 14,500 అయితే చెప్తున్నారు అండి. 14,500 జోడి అయితే చెప్తున్నారు. చిన్న సైజు పిల్లలు ఒక లైవ్ వెయిట్ 16-18 కేజీలు అయితే ఉంటాయి. 14,500 జోడి. ఎర్ర పొట్టేళ్ళ అన్నయ్య, ఎర్ర సైజు పొట్టేలు పిల్లలు అయితే ఉన్నాయి, పెద్ద సైజువి. ఏం రేట్ చెప్పినారన్నా? అక్కడ విన్నాడా? ఎట్లా రేట్ ఎట్లా చెప్తున్నారంట? మీకు తెలీదా? సరే సరే, రేట్ అడుగుతామా? ఏం రేట్ నా ఇవే కట్ట? ఏం రేట్ చెప్పినా? 21. ఎట్లా? రెండు కలిసి జత జత వచ్చేసి 21,000 చెప్తున్నా. అడిగినారా? ఎటు వరకు అడిగినారు? ఎట్లా ఏనా? అడగలేదా? ఎన్ని కేజీలతో రావచ్చు మాంసము? 15-14. 21,000 జత అయితే చెప్తున్నారు. జోడి 21,000 అయితే చెప్తున్నారండి. రైట్ నా. నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే ఉన్నాయి. ఏం రేటు అడుగుదామండి. ఏనా ఏం రేటు చెప్పినా? 30,000 చెప్పినా. 30,000 జత 30,000 అయితే చెప్తున్నారు. అన్నీ నెల్లూరు జుడిపి కదనా? అన్ని నెల్లూరు జుడిపి. ఎన్ని కేజీలు రావచ్చు మాంసం పరంగా? ఒక 30 కేజీలు వస్తాయి. 30 వస్తాయా? 30 25 నుంచి 30 కేజీల వరకు మాంసం. జత 30,000 చెప్తున్నారా? అడిగినారా? ఇది ఒకటి సన్నగానే ఉన్నాయి కదా, ఇట్లాంటి ఒక 3-4 కిలోలు. ఇట్లాంటి 3-4 ఉన్నాయి. ఇంకా పెద్ద సైజు పోతులు అయితే, పొట్టేళ్ళు అయితే ఉన్నాయి బాగానే. ఎన్ని ఉన్నాయి మొత్తం కట్టనవి? 47. అడగలేదా ఇంకా ఎవరినా? అడుగుతాను. 28 వరకు. ఇంకా బేరం కుదరలేదా? అయిపోతాయా ఈ సంతలో? ఏమన్నా మిగులుతాయా? ఒకవేళ ఫోన్ నెంబర్ ఉంటే చెప్పండి. ఒకవేళ మిగిలితే ఎవరైనా ఫోన్ చేసి చెప్పు ఒకసారినా. సెల్ నెంబర్ 891955556036. ఏం పేరు అంటే? క్రాంతి. కదిరి దగ్గరే కదా మీరు? కదిరి కుటాగల్లో. కదిరి నుంచి 4 కిలోమీటర్లు. రైట్. థ్యాంక్స్. 22తో అడుగుతుంటే ఇలేదా జత? జత పొట్టేళ్ళు 22,000తో అడుగుతుంటే ఇలేదంటున్నా. ఎంత చెప్తున్నారు వాళ్ళ? ఎంత చెప్పినారా? ఇది అమ్మే వాళ్ళ? మీవేనా ఇవే? 22తో అడిగితే ఇలేదు మీరు. ఎంత చెప్పినారు మీరు? 29,000 చెప్తున్నారు. ఓకే, 29,000 జోడీ అయితే చెప్తున్నారు అండి. కట్ అయితే ఉన్నదండి. ఏం రేట్ అడుగుదాం?
నా ఏం రేట్ నా పొటేల్లో 21 జత పొటేళ్ళు 21,000 అయితే చెప్తున్నారండి. ఒక 16 కేజీల వరకు మాంసం రేట్లు అయితే కనిపిస్తున్నాయి. 21,000 జోడి జత పొటేళ్ళు 21,000. యాడికి అడిగినారన్నా ఇవి 18,500తో అడుగుతున్నా. రైట్ థ్యాంక్స్. చిన్న సైజు పిల్లలు ఏం రేట్ అడుగుదాం నా ఏం రేట్ నా ఇవే పొటేల్ పిల్లలు చిన్న సైజు పిల్లలు 15,500 జత పొటేల్ పిల్లలు 15,500 అయితే చెప్తున్నారు. అడిగినారా యాడ్ వరకు అడిగినారా ఏం రేట్తో అడిగినారన్నా 14,000తో అడుగుతున్నారు. ఎన్ని నెలల పిల్లలు ఉంటాయి 4 నెలలు ఉంటాయి 5 నెలలు అవుతున్నాయి. మేపుకునే బాగుంటాయి అనుకో పిల్లలు. రైట్ నా థ్యాంక్స్. చెప్తున్నారా ఇంకా అన్న ఏం రేట్ నా 15,200తో 15,200తో అయితే చెప్తున్నారండి జత. 15,200 రూపాయ జోడి. అడుగుతున్నాడా అన్న ఏం రేట్కి అడుగుతున్నాడు? 15,200తో చెప్తున్నారా? కేలు మనకు రైట్ 3 వేసుకో. ఏనా ఎట్లా చెప్పినావా? ఏనా నమస్తే బాగున్నా. ఎట్లా చెప్పినాడా? ఎట్లా చెప్పినారబ్బా? అవి ఎత్తుకొని పోయేవాళ్ళు ఎట్లా సొమ్ము చేసేది 12,500 అంటే 23 కేజీలు వస్తాయి. 23 ఎట్లా వస్తాయి అయితే ఉన్నాయండి. ఈడ ఈ కట్ట ఏం రేట్ అడుగుదాం. ఏం రేట్ పెద్ద ఇవి ఆ కట్ట మొత్తం కట్ట జత ఏం రేట్ చెప్తున్నారా? జత ఏం రేట్ చెప్తున్నారు? మొత్తం 50 పొట్టేలు కలుపుతాయా? 50 పొట్టేల్లో రేట్ చెప్తేనే కదా ఎట్లా మళ్ళా రావాలి కదా వాళ్ళు. మా వాళ్ళు బండిలో ఉన్నారు. ఎట్లా అంటున్నావు? ఒక రేట్ చెప్పు. అట్లా రేట్ చెప్పు, ఒక రేటు అట్లా అంటావా? సరే అదండి. రైతులు వచ్చేసి రేట్లు కానీ ఒక్కొక్కరు అయితే చెప్పడానికి ఇష్టపడరు. రైట్ 13,500 జత పొట్టేలు 13,500 అయితే చెప్తున్నారు అండి. 13,500 రూపాయ జోడి. ఏం రేట్తో అడుగుతున్నారన్నా? 12,500. ఇంకా తెగలేదా బేరమ్మా? చిన్న సైజు పిల్లలే కదా ఇవి అన్నీ. గెట్టుండయి మేపుకునే బాగా 3 నెలల్లో ఎగబడతాయా? 3 నెలల్లో బాగా ఎగబడతాయి కదా. 3 నెలలు డబ్బులు అమ్ముకోవచ్చా? ఒకవేళ 3 నెలలు మేపుకుంటా తీసిన రైట్ నా థ్యాంక్స్. 23,000 23,000 జోడి అయితే చెప్తున్నారండి. జత పొట్టేళ్ళు 23,000. ఎన్ని కేజీలు పడవచ్చునా మాంసం పరంగా? మాంసం అయితే 15, 16 16 కేజీలు యావరేజ్గా పెట్టుకోవచ్చు. 16 కేజీలు యావరేజ్. అనంతపురం లోకల్ బ్రీడ్ పొట్టేళ్ళ 23,000 అయితే చెప్తున్నాను. 23,000 జోడి. 23,000 జోడి అయితే చెప్తున్నారండి. అన్నగారు యా ఊరు నుంచినా ఇవి? కుక్కంటి క్రాసా? సరేనా రైట్ థ్యాంక్స్.
దీనిలోకి రైట్ వచ్చినారులే ఈరోజు ఏమి స్కూల్ లేదా ఈరోజు ఎట్లా పిల్లలు ఎక్కువ అవునులే ఎప్పుడో ఒకసారి అంతేలే రైట్ నా థ్యాంక్స్. హోటల్లో 14,000 చెప్తున్నారా జత పొట్టేలు 14,000 అయితే చెప్తున్నారు. ఎన్ని కేజీలతో రావచ్చు? 14-15 కేజీలు వస్తాయి. 14-15 కేజీలు వస్తాయి మాంసం పరంగా. జత 14,000 చెప్తున్నారు. 14,000 జోడీ అయితే చెప్తున్నారు అండి. సరే అడిగినారా? ఎడ్ వరకు అడిగినారా? ఎడ్ వరకు అడిగినారా? 13,000 దాకా అడుగుతున్నారా? రైట్ నా థ్యాంక్స్. ఏనా బాగున్నావునా? బాగున్నానా? ఏం రేట్ చెప్పినారా? ఎట్లా చెప్పినారా రేటు? అంటే ఇంకా ఎవరికి చెప్పలేదా? ఏమనుకుంటున్నారు మీరు చెప్పేకి? 32 అనుకుంటున్నారా? 28 అట్లయితే ఇచ్చేస్తాం. ఎన్ని కేజీలతో రావచ్చునా? 19 కేజీలు అట్లా. 20 కేజీలు. సరేనా. ఈ మామూలు అనంతపురం లోకల్ బ్రీడే కదా, లోకల్ పొట్టేలే కదా. రైట్ థ్యాంక్స్. నా ఏం రేట్ చెప్పినా ఈ పొట్టేల్లో? ఏం రేట్ చెప్పినా? 23,000 అన్నీ పొట్టేళ్ళ జత పొట్టేళ్ళు 23,000 అయితే చెప్తున్నారు. 21కి ఇచ్చేస్తున్నారా? అవుతున్నాయా బేరమ్మా? 20,500కి. మీరు చెప్పేది 23 చెప్తున్నారు. ఎన్ని కేజీలతో రావచ్చు మాంసం పరంగా? ఒక 16 కేజీలు వస్తాయి. యావరేజ్గా 16 వస్తాయి అన్ని చిన్నవి పెద్దవన్నీ కలిపి. రైట్ ఎట్లా? 28,000 జత. 28,000 అయితే చెప్తాను. 28,000 జోడీ. ఎన్ని కేజీలతో రావచ్చు? 20-25 వస్తాయి. అవునులే. ఏం రేట్తో అడిగినారనా? 25,000తో అడిగినారా? మేము 26,000తో చెప్పేది 28 చెప్తున్నారు. ఎన్ని ఉన్నాయి ఇవి కట్ట? 33 ఉన్నాయి. సరేనా థ్యాంక్స్. 12,000తో ఒక్కొక్క పొట్టేలు 12,000 అయితే చెప్తున్నారండి. అంటే జత 24,000. ఎన్ని కేజీలు పడవచ్చు? ఒక 16 కేజీలతో వస్తాయా? 18 కేజీలు పడతాయా? 18 కేజీల వరకు పడతాయి అంటున్నారు. జత ఒక్కోటి 12,000 అంతే కదా. రైట్ 6.5 జత. 26,500 జోడీ అయితే చెప్తున్నారండి. ఎన్ని కేజీలు రావచ్చునా మాంసం పరంగా? 17-18 వస్తాయి. రైట్ థ్యాంక్స్. గొర్రెలు పిల్లలు ఏం రేట్ చెప్తున్నానా? ఏది ఒక గొర్రె ఒక పిల్లనా? అవేనా పిల్లలు? అన్నిటికీ పిల్లలు ఉన్నాయి. అన్నిటికీ పిల్లలు ఉన్నాయి. ఒక గొర్రె ఒక పిల్ల 15,000 అయితే చెప్తున్నారు. 15,000 అయితే చెప్తున్నారని ఒక గొర్రె ఒక పిల్ల. ఏం రేట్ నా ఇవి గొర్రెలు? ఎవరు అన్నా ఏం రేట్ చెప్పినా గొర్రెలు? ఏం రేట్ చెప్పినావా? జత 18,500 చెప్పిన. జత 18,500. అంటే 2 పెద్ద గొర్రెలే. పిల్లలు లేవా ఎక్కువ? పిల్లలు 3. రైట్. ఏనా ఎట్లా చెప్పినారా? ఎవరా అన్న? ఏం రేట్ చెప్పినా? 24,000. అన్నీ సూటు గొర్రెలేనా? అన్నీ కట్టినవి కదా. జత వచ్చేసి జత 24,000. పిల్లలు ఏం ముందుటి లేవా? జత 24,000 అయితే చెప్తున్నారు గొర్రెలు. ఏం రేట్తో అడిగినారనా? 22తో అడుగుతున్నారా?
ఇంకా కాలే బేరము సరిగా. రైట్ రైట్ నా థ్యాంక్స్. 24,000 అన్ని సూటు గొర్రెలా ఎట్లా ఉన్నాయి? పిల్లలు కూడా ఉన్నాయి, పట్టుకున్నాయి. పిల్లల గొర్రెలు ఉన్నాయి, సూటు గొర్రెలు ఉన్నాయి. జత 24,000. పిల్లలు ఎన్ని ఉంటాయా? 6 పిల్లలు ఉంటాయి. అడిగినారా? ఏం రేట్కి అడిగినారా? అడగలేదు. 24 అయితే మీరు చెప్పడానికి ఉన్నారు అనుకో. రైట్ థ్యాంక్స్. ఇక్కడ అన్ని గొడ్డు గొర్రెలు అయితే ఉంటాయండి, అంటే మాంసం కోసము తీసుకెళ్ళే గొర్రెలు అంటాం కదా, పెద్ద సైజు గొర్రెలు. ఏం రేట్ అడుగుదాం నా? ఏం రేట్ నా ఇవే? 2 ఏం రేటా? వస్తుంది రేట్ చెప్పు. వస్తుంది మగమా? వస్తాలే కానీ రేట్ చెప్పు, ఇంకా ఫీల్ కాదు. ఏం రేట్ చెప్పినా ఇవి? 30,000 జత. 2 వచ్చేసి 30,000 అయితే చెప్తాను. 30,000 జోడి. రైట్ నా? అంటే ఒక్కొక్కటి పెద్ద సైజు గొర్రెలు 15,000 చొప్పున దగ్గర దగ్గర 25 కేజీలు మాంసం పడే గొర్రెలు అయితే ఉంటాయండి. రైట్. 27,500 చెప్తున్నారా జత? 2 కలిసి 27,500 అయితే చెప్తాను. యాభై నెల్లూరు జుడిపియా ఇవియా? నెల్లూరువే. అవునా? అవునా, ఓకేనా థ్యాంక్స్. ఏం రేట్కి అడిగినారు పెద్ద ఇవి? 24,000 కడుతున్నారు. 24,000 అడుగుతున్నారు. ఇంకా ఇవ్వలేదా మీరు? ఏం రేట్తో ఇస్తామన్నారు? మేము 27,000 అయితే ఇస్తామన్నా. 27,000 అయితే ఇస్తామన్నారు. ఎన్ని కేజీలు అంటారు మాంసం పరంగా? మాంసం పరంగా 30 కేజీలు. 30 కేజీలు. రైట్ రైట్నా? ఓకే థ్యాంక్స్ నా. నమస్తేనా? యా ఊరు నుంచినా మీరు? విజయవాడ నుంచి. అంటే కొనేకి వచ్చారా ఇట్లా? ఎట్లా ఫస్ట్ టైమా లేకుంటే వస్తా అంటారా? మన ఛానల్ చూస్తుంటారా? సీకేఎస్ ఛానల్ చూస్తుంటారు. ఎట్లా రేట్లు ఎట్లా ఉన్నాయి అంటారు? ఒకవేళ సీకేఎస్ ఇవాళ ఎక్కువ ఉన్నాయా? అందుకే జీవాలు కానీ ఎక్కువ తెగలేదు, కట్టలు అయితే ఆగినాయి, అన్ని తక్కువ వచ్చినాయి. ఏం పేరు అంటే మీది? రాటయ్య. రైట్ నా థ్యాంక్స్ నా. అయితే ఉన్నాయండి. ఏం రేట్ ఆడు నా? ఏం రేట్ నా ఇవి కట్ట? 29,000 జత. జత పొట్టేళ్ళు 29,000 అయితే చెప్తాను. 29,000 జోడి. యాభై నెల్లూరువా లేకుంటే మా అన్ని నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు? 29,000 జోడి. ఎన్ని కేజీలతో రావచ్చునా మాంసం పరంగా? ఒక 18 కేజీలు పడవచ్చా? 18 పైన పడతాయి అంటారు. రైట్ రైట్. 29,000 జోడీ అయితే చెప్తున్నారు. ఓకేనా థ్యాంక్స్. ఏం రేట్ నా ఇవి? పిల్లా గొర్రె ఏం రేట్ చెప్పినారు? పిల్లా గొర్రె 13,000 చెప్పినారా? ఏది ఒక పిల్ల ఒక గొర్రె? అన్నింటికి పిల్లలు ఉన్నాయా? 20 పిల్లలు 20 గొర్రెలు. ఎన్ని ఈతలు ఎన్ని వచ్చినాయి ఇవి? 2 ఈతలు 3 ఈతలు అన్నీ నేత గొర్రెలే అనుకోవచ్చా? 11,500కి అడుగుతున్నారా? ఇంకా బేరం కుదరలే. ఏం రేట్తో ఇచ్చేస్తారా? 12,000తో అయితే అయిపోతాయి అనుకో. అయిపోతాయా లాస్ట్? ఓకేనా థ్యాంక్స్. మేకలు మేకపోతులు కొంచెం తక్కువనే వచ్చాయని చెప్పచ్చు అండి, లేదంటే ఇదంతా మొత్తం నిండిపోయేది. ఈ వారం కొంచెం తక్కువనే ఉన్నాయి జీవాలు. ఉన్న కాడికి రేట్లు అడిగే ప్రయత్నం అయితే చేస్తాం. ఏం రేటు చెప్పినా? 11,000 ఒకటే జతనా? అవునా? జత 11,000 అయితే చెప్తున్నారా? అయితన్నాయా? అన్నీ పోతులే కదా, మేకపోతులే. మీరు చెప్పిండేది ఎంత చెప్పినారా? వాళ్ళు 12,000 వాళ్ళు 13,000 చెప్పినారు. 12 వచ్చినారు. 11,500కి అడుగుతున్నారు. అది జరిగేది. 12,500 అట్లా చెప్పినారు. 11,000కి అడుగుతున్నారు. 11,500కి. ఏం రేట్ ఇవి?
పోతులా అన్నీ ఎవరు పెద్ద అయిపోయా ఏం రేట్ చెప్పినారా ఏం రేట్ చెప్పినారు 1,10,000 8 పోతులా 8 పోతులు ఉన్నాయి 1,10,000 ఏమో అన్న ఏమో పడతానే ఉంటాడు రేటు మనకి జీవాలు రేటు కావాలా 1,10,000 చెప్పినారు అయితే ఏం రేట్ అడిగినారన్నా ఏం రేట్ వరకు అడిగినారన్నా 95కి అడుగుతున్నారు 1,10,000 చెప్తున్నారు. ఎన్ని కేజీలు తరవచ్చు యావరేజ్గా మాంసం పరంగా 20 పైన ఇవి కొంచెం సన్నది ఉంది అది యావరేజ్గా 21 అట్లా అవునులే రైట్ థ్యాంక్స్. ఏనా పోతు పిల్లలా ఇవి మరక పిల్లలా పోతులేనా అన్నీ ఏం రేట్ అయ్యా 11 ఉన్నాయి పోతులు 5 మరకలు ఉన్నాయి. ఏం రేట్ చెప్పినారా 12.5 జత రైట్ నా థ్యాంక్స్. 12,500 అయితే జత చెప్పినారా ఏం రేట్తో అడిగినారనా 11 రైట్ నా థ్యాంక్స్. ఇవన్నీ మ్యాక్ ఏం రేట్ ఇవి అన్ని పోతులా ఏం రేట్ చెప్పినారన్నా 15,600 చేత 15,600 అయితే చెప్తున్నారండి. 15,000 రూపాయలు జోడీ అయితే చెప్తున్నారు. అన్ని పోతు పిల్లలు అయితే ఉన్నాయి. రేట్ అయితే అన్న ఎక్కువ చెప్తున్నారు. ఇంకా వీటిని బట్టి మనం అడగచ్చు. రైట్ జత ఎంతనా 20,000 జత వచ్చేసి 20,000 అయితే చెప్తున్నాను. 20,000 జోడి. అన్ని పెద్ద మేకలేనా పిల్లలు లేవు. 2 మేకలు వచ్చేసి 20,000 అయితే చెప్తున్నారు. అడిగినారా 7 వరకు అడుగుతున్నారు పట్టుకుంటుండేట్లున్నారా ఏం రేట్ అయినా ఒకటి అడుగుతున్నారా మీరు కట్ట మీద అయితే 20,000తో చెప్తున్నారు జత రైట్. ఏం రేట్ నా ఇవి మేకలు ఏం రేట్ అంటున్నారా ఏం రేట్ నా ఇవి మొత్తం కట్ట మీద ఏం రేట్ చెప్తున్నావు జతల పరంగా ఒకటి 21 మేక 15 పిల్లలు 21 మేక 15 పిల్లలు 1,80,000 1,80,000 1,80,000 అయితే చెప్తున్నావు. 21 మేక 15 పిల్లలు ఏవి ఆ సైజు ఇవి రైట్ అంటే అవి 2 నెలల పిల్లలు ఉంటాయా రైట్ థ్యాంక్స్. కట్ అయితే ఉన్నాయి. ఏం రేట్ అడుగుదాము ఏం రేట్ పెద్ద ఏం రేట్ చెప్పినారా జత 16తో చెప్తున్నారు జత మేకలు జోడి 16,000 అయితే చెప్తున్నారు. అన్ని పెద్ద మేకలే కదా పెద్ద పిల్లలేవా అవి ఎట్లా కాళ్ళ కిందకి వస్తాయా జత మేకలు తీసుకుంటే ఒక దాని పిల్లలు దానిలో కొంటే వస్తాయి రైట్ పెద్ద జోడి 16,000 అయితే చెప్తున్నాను. పిల్లలు కానీ దాని కాళ్ళ కిందకి అయితే వస్తాయి అంటే పిల్లలు ఫ్రీ అన్నట్టు రైట్ థ్యాంక్స్. ఇవైతే సింగిల్ మేకపోతులు అయితే ఉంటాయండి. యూట్యూబ్లో వస్తుందినా CKS న్యూస్ హంట్. యా ఊరు నుంచినా యా ఊరు తమిళనాడా వేలూరా కొన్నారా మీరు బండి తీసుకొచ్చారా అక్కడి నుంచి అదే అదే రైట్ వీడియో ఛానల్ యూట్యూబ్ ఛానల్ రైట్. ఏం రేట్ మేకపోతులు ఇవా ఎవరా 23 జత మేకపోతులు 23,000 అయితే చెప్తున్నారండి. జత 23,000 రైట్ 23,000 అయినా 25తో
అన్ని పోతులేనా ఇవి? జత 25,000 అయితే చెప్తాను. 25,000 జోడీ అయితే చెప్తున్నాను మేకపోతులు అన్నయ్య. ఎన్ని కేజీలు పడొచ్చునా మాంసం పరంగా? 18 వస్తుందా? 18-19 వస్తుంది. రైట్. 16 వచ్చేటివి ఉన్నాయి. 16 వచ్చేటివి ఉన్నాయి. సల్లా సుట్టు 14.5 కొన్నావా? ఏం రేట్ చెప్పినారు వాళ్ళ? ఏం రేట్ చెప్పినారు? 16 చెప్పినాడు. 14 కొంచెం అట్లా 16,000 అయితే చెప్పినారంట. 14.5 కొనుక్కున్నారండి. 3 కేజీల రైట్ నా 4 5 అయితే ఉన్నాయండి పెద్ద సైజు పోతులు. ఏం రేట్ చెప్పినారు ఇవి? 16.5 చెప్పినా. ఒక్కోటి 16.5. అన్ని పోతులేనా? అన్ని పోతులే. ఒక్కొక్క మేకపోతు 16,500 అయితే చెప్పినారు. కానీ 16,500 ఈచ్ వన్ పొటేలో. ఎన్ని కేజీలు పడచ్చు? 25 కేజీలు పడతాను. 25 వస్తాయా? రైట్ నా థ్యాంక్స్.